అసలు నవరాత్రి ఎందుకు చేసుకుంటాం? ఈ చైత్ర నవరాత్రి అలాగే మీరు అన్నట్టు ఈ మహానవరాత్రి అంటే శరద్ నవరాత్రి రెండింటికి తేడా ఏంటి అసలు? ఈ విగ్రహం ఎందుకు వద్దు అంటున్నానంటే దుర్గామ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు. అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. నమస్కారం. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా బాగుండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి చైత్ర నవరాత్రి గురించి. సో చైత్ర నవరాత్రి గురించి ఎన్నో విషయాలు ఈరోజు మన ఎస్ఎస్ అప్లోడ్స్ భక్తి ఛానల్లో వివరించేదానికి ఎస్ఎస్ గారు మనతో మాట్లాడేదానికి వేచేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఈరోజు చైత్ర నవరాత్రి గురించి మనం డిస్కస్ చేయబోతున్నామండి. సో మనకి అలాగే మన వాళ్ళకి అందరికీ తెలుగు ప్రేక్షకులు కూడా ముందర నవరాత్రి గురించి చెప్పండి. అసలు నవరాత్రి ఎందుకు చేసుకుంటాం, అలాగే నవరాత్రి ఎన్ని రకాలు, ఇవి కొంచెం మీరు వివరిస్తే దాని తర్వాత చైత్ర నవరాత్రి గురించి మనం మాట్లాడుకుందామండి. ఎస్ఎస్ అప్లోడ్స్ భక్తి ఛానల్ చూసే ప్రతి ప్రేక్షకులకి నా తరపు నుంచి ఉగాది శుభాకాంక్షలు అండి. అలాగే మీకు కూడా. సో నవరాత్రి గురించి చెప్పాలంటే నవరాత్రి ఈ 9 రోజులు జరిగే యుద్ధం అండి. అంటే అమ్మవారికి అలాగే మహిషాసురుడు అనే ఒక అసురుడికి మధ్య జరిగే అతన్ని సంహరించే ఒక ప్రక్రియలో ఈ 9 రోజులు అతనితో పాటు ఉన్న అతని సైనికులందరినీ కూడా ఒక్కొక్కరిని అమ్మవారు ఒక్కొక్క రూపంలో మారుకుంటూ శక్తిని పెంచుకుంటూ ఆ 9వ రోజు మహిషాసురుని వచ్చేసి సంహరించి అమ్మవారు వచ్చి ఈ చెడు మీద మంచి గెలిచినట్టు అమ్మవారు ఈ మహిషాసురుని వధంతో తను ఈ గెలుపుననేది అందిస్తుంది. మహిషాసురుడు సామాన్యుడికే కాకుండా అలాగే ఋషులు అలాగే దేవతలు వీళ్ళందరినీ కూడా బాగా ఇబ్బంది పెడితే అప్పుడు వీళ్ళు పోయి ఆ విష్ణుమూర్తి ఈ త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో శివుడిని కానీ విష్ణుమూర్తి కానీ బ్రహ్మని వీళ్ళని అడిగితే సో అప్పుడు అమ్మవారి ఒక శక్తి ఈ లోకానికి తెలియాలని చెప్పి అలాగే అతనికి ఉన్న వరాల్లో అతను ఆడవాళ్ళు తనని ఏం చేయలేరు బలహీనతలు అని చెప్పి ఒక రాంగ్ మెంటాలిటీతో ఉండేవాళ్ళు. సో ఇవన్నీ ప్రూవ్ చేసేదానికి కూడా ఈ నవరాత్రి అనేది మనకి తెలియజేస్తుంది. ఇంకా 4 రకాలండి. ఒకటి చైత్ర నవరాత్రి. ఈ చైత్ర నవరాత్రి వచ్చేసి మనకి ఈ మాసంలో వస్తుంది, మార్చి ఏప్రిల్ ఆ మాసంలో. అలాగే రెండోది వచ్చేసి ఆషాఢ నవరాత్రి, ఇంకొకటి మాఘ నవరాత్రి అంటారు. అంటే మాఘమాసంలో శుక్లపక్షంలో ఆ టైంలో వచ్చేది. ఇక 4వది శరద్ నవరాత్రి అంటారు. అదే మహానవరాత్రి అని కూడా అంటారు. అదే మనం విజయదశమిగా మనం జరుపుకుంటున్నాం, దసరాగా. ధన్యవాదాలండి. సో నవరాత్రి గురించి, నవరాత్రి ఎన్ని రకాలు ఉంటాయి, వాటి గురించి మీరు వివరించిన దానికి ధన్యవాదాలండి. ఇప్పుడు మనకి ఈ చైత్ర నవరాత్రి అలాగే మీరు అన్నట్టు ఈ మహానవరాత్రి అంటే శరద్ నవరాత్రి రెండింటికి తేడా ఏంటి అసలు? అది కొంచెం మీరు మాకు వివరిస్తారా? ఈ ముఖ్యమైనవి 2 ఉన్నాయండి. అదే చైత్ర నవరాత్రి అలాగే ఈ మహానవరాత్రి, అదే శరద్ నవరాత్రి. ఈ చైత్ర నవరాత్రిని
వసంత నవరాత్రి అని కూడా అంటారండి. ఇది మనకి ఈ మార్చ్ ఏప్రిల్ మాసంలో ఆ పంచాంగం ప్రకారం మనకి ఈ నెలలో ఎప్పుడో ఒకటి వస్తుంది. ఈ చైత్ర నవరాత్రి మనకి రెండు విషయాలు, ఒకటి కొత్త సంవత్సరం అనేది కాకుండా ఇది ఒక ఆరంభం, అలాగే రెండోది ఇది ఎండ్ అయ్యేది మనకి శ్రీరామనవమితో, అంటే లాముడు లాంటి ఒక గొప్ప దేవుడు శ్రీరాముడు అతని జన్మించే రోజుతో ఈ చివరి రోజు ముగిస్తుంది చైత్ర నవరాత్రిలో. అదే మనం ఈ మహానవరాత్రికి వచ్చామనుకోండి, అదే శరద్ నవరాత్రి, ఇది మనకి సెప్టెంబర్ అక్టోబర్లో వస్తుంది. ఇది మనకి విజయదశమితో మనకి ముగిస్తుంది మనకి. సో మెయిన్ డిఫరెన్స్ అంటే ఇవేనండి. ఒకటి ఆరంభం, అదేమో ఎండింగ్కి వస్తుంది. ధన్యవాదాలండి. ఇప్పుడు నవరాత్రి గురించి ఆ రకాలు, అలాగే చైత్ర నవరాత్రి అలాగే ఈ శరద్ నవరాత్రి మధ్య ఏం డిఫరెన్స్ ఉందని చెప్పి ఇవన్నారు. ఇప్పుడు ఈ యొక్క చైత్ర నవరాత్రి అప్పుడు మరి ఎలా ఉండాలి? ఇప్పుడు సపోజ్ ఇంట్లో చేద్దాం అనుకుంటున్నామండి, మరి ఇప్పుడు చేద్దాం ఇంట్లో అనుకున్నప్పుడు మరి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చేయాలి, వీటికి ఏమైనా పద్ధతులు నియమాలు ఉన్నాయా? అంటే మరి ఇప్పుడు గుడిలో లేకపోతే బాగా వసతులు ఉండి ఖర్చు పెట్టగలిగే, అలా కాకుండా లోపల భక్తి భావన ఉండి ఆశ ఉండి ఇలా దేవుడికి నేను కూడా ఇంట్లో చిన్నగా నేను నా వంతు ఎంత అవుతుందో దాంతో ఒక సింపుల్గా క్లుప్తంగా నేను చేయాలనుకుంటున్నా అని అనే వాళ్ళకి నియమాలు ఏంది, ఏం పాటించాలి, ఏం తినచ్చు, ఏం తినకూడదు, ఇవి కాస్త వివరిస్తారండి. తప్పకుండా అండి, తప్పకుండా. ఇప్పుడు ఇంట్లో చేయాలి నేను అంటే కొన్ని సింపుల్ నియమాలు ఉన్నాయండి, అవి పాటిస్తే చాలు. అవి ఫస్ట్ వచ్చేసి శ్రద్ధ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, భక్తి ఉండాలి. అంటే ఈ పొద్దుగాలే, అంటే పొద్దునే మనం లేచి తలకు స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని మొత్తం దేవుడు ఏదైతే మన పూజ గది ఉండొచ్చండి, లేదా ఎక్కడైతే మనం దేవుడిని 9 రోజులు పెట్టాలనుకుంటున్నామో ఈ 9 రోజులు పెట్టే ఆ ఒక ఏదైతే స్థలం ఉందో ఆ స్థలాన్ని మంచిగా మనం ఎలా అయితే మనం ముస్తాబవుతామో అలా ఆ స్థలాన్ని అమ్మవారిని మనం పూజించబోతున్నాం కాబట్టి ఆ మొత్తం ఏరియాని కూడా మంచిగా అలంకరించి డెకరేట్ చేసి నీట్గా ముగ్గు అవి వేసి వాటి మీద ఏదేది కావాలో, అంటే మీ పూలు అంటే అమ్మవారికి నచ్చిన పూలు ఇలాంటివి అలంకరణకి సంబంధించినవి, దీపాలు, అగరబత్తులు ఎలా అయితే ఇవన్నీ నార్మల్ ఉందో అవన్నీ చేసి రెడీ చేసుకొని, దీంతోపాటు ప్రసాదాలు, అలాగే ఒక్కొక్క రోజు అమ్మవారికి ఒక్కొక్క కలర్ ఇష్టం, ఆ కలరు బట్టలు కూడా మనం ధరించి కూడా అమ్మవారికి పూజ చేస్తే మనకు కోరికలు ఆ ప్రకారం కూడా ఆమె సంతోషపడితే మన కోరికలు తీరుతాయండి. ఇంకా ఇంకొక నియమాలు ఏంటంటే ఈ యొక్క 9 రోజులు కూడా ఎలాంటి గొడవలు, అలాగే ఎలాంటి చర్చలు దేంట్లోనూ పోకుండా ప్రశాంతంగా మొత్తం ఆ ఒక అమ్మవారి మీదే మనం ధ్యానం, దృష్టి అన్నీ కూడా, ఒకవేళ ఇంట్లో వేరే వాళ్ళు ఉండి చేయలేకపోయినా వాళ్ళు చేయరన్నా కూడా చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తూ వాళ్ళు ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే భార్యాభర్తలు ఉన్నప్పుడు కొన్ని ఈ 9 రోజులు చేసినప్పుడు ఈ సంసారం వాటికి కొంచెం దూరంగా ఉండాలి. సో ఇలాంటివి 1, 2
ఇక తిండి ప్రకారం వస్తే మనం ఈ నాన్ వెజ్లు అలాగే ఈ ఏదైతే ఈ ఆనియన్లు ఈ గార్లిక్ ఇవన్నీ కూడా కొంచెం దూరం పెట్టాలి. అయినంతవరకు పండ్లు మనకి టిఫిన్లు రూపంలో ఈ రూపంలో మనం కానీ తీసుకొని ఆ 9 రోజులు అలాగే దేవుడు చేసే ప్రసాదం అవి స్వీకరిస్తూ మన 9 రోజులు ఉంటే మంచిది. ఇంకో విషయం ఏంటంటే అమ్మవారిని పూజ చేసినప్పుడు పొద్దునే కాకుండా సాయంత్రం కూడా దీపారాధన చేసి అమ్మవారికి ప్రసాదం పెట్టాలి. సో ప్రసాదాలు మనం పెట్టేటప్పుడు కూడా మనం ఎంగిల్ చేసో లేకపోతే వేరే ఎక్కడో చేయి పెట్టి అలా కాకుండా మనం మొత్తం దృష్టి అంతా దాని మీదే మనం పెట్టి మనం అంటే చిన్న ఎగ్జాంపుల్ చేతులు మనం ఎక్కడ పెట్టినా కూడా వెంటనే కడుక్కొని మనం వెంటనే ఆ ప్రసాదాన్ని మనకు భక్తి శ్రద్ధలతో మనం ఆవిడికి చేస్తే అదే మహాభాగ్యం అండి. సో ఇలాంటివి నియమాలు చిన్న చిన్నవి పాటిస్తే ఇంట్లో చేసుకోవడానికి కూడా ప్రాబ్లం లేదు, చక్కగా చేసుకోవచ్చు. ఇవన్నీ ఏది కుదరదండి నాకు అన్నారంటే ప్రతిరోజు ఉదయం గుడికి వెళ్ళండి. గుడికి వెళ్ళి చక్కగా గుడిలో ఆ ప్రసాదాలు స్వీకరించి కొన్ని ప్రదర్శనలు చేసి అమ్మవారి మంత్రాలు జపిస్తూ ఉంటారు. అవి విని ఒక పాజిటివ్ మెంటాలిటీతో ఇంటికి వెళ్ళండి. అలా కూడా చేయొచ్చు ఒకవేళ చేయలేమనుకున్నప్పుడు. సో ఇంట్లో చేసేటప్పుడు అండి ఫస్ట్ అందరూ తెలిసినట్టే ఇందాక చెప్పినట్టు క్లీను వాటితో పాటు పూజ చేసేటప్పుడు వినాయకుడి పూజ చేయాలండి. ఫస్ట్ డే దాని ముందర కలశం స్థాపితం చేసి అలాగే అమ్మవారి ఫోటో ఈ 9 రోజులు అమ్మవారు డిఫరెంట్ లేకపోయినా మన దుర్గా అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు. ఈ విగ్రహం ఎందుకు వద్దంటున్నానంటే దానికి వేరే నియమాలు అవి ఉంటాయి కాబట్టి ఫోటో అంటే మనకి అంత దోషం అనేది రాదు. ఆ 9 రోజులు అయిన తర్వాత జనరల్గా ఏం చేస్తారంటే పారే నదిలో అమ్మవారిని వచ్చేసి నిమజ్జనం చేస్తారు. ఆ ఫోటో ఒకటే ఫ్రేమ్ కాకుండా కొంతమంది మొత్తం కూడా చేస్తారు. కొంతమంది ఏదైనా గుడిలో చేస్తున్నారంటే ఇస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. కొంతమంది పూజ గదిలో పెట్టకుండా సపరేట్గా పెట్టారు. అది ఎవరి నమ్మకం వాళ్ళది. బట్ ప్రొసీజర్ వచ్చేసి ఇలా నిమజ్జనం చేస్తారండి. సో మీరు మాకు చాలా వివరంగా చెప్పారండి. చాలా సింపుల్గా కూడా ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా ఇలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు అని మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలండి. ఇప్పుడు మాకు తెలియాల్సింది ఇంకొకటి ఏంటంటే ఈ చైత్ర నవరాత్రి అమ్మవారి అవతారాలు ఉంటాయి కదండి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఉంటాయి. మరి సో మీరు అన్నట్టే సరే మేము ఇంట్లో చేసుకుందాం అనుకుంటున్నాం, సింపుల్గా చిన్నగా చేసుకుందాం అనుకుంటున్నాం. మరి అమ్మవారికి ఇలా చేసుకోవాలనుకున్నాం అని అనుకున్నప్పుడు ఏ విధంగా మేము వచ్చేసి ఇలా ఒక్కొక్క రోజు ఏ అమ్మవారికి ఎలాంటి రంగు ఎలాంటి ప్రసాదం మేము చేయాలి అనేది కాస్త మీరు వివరిస్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద నేను మొత్తం కూడా ఒక ఫోటో లాగా పెట్టి దాంట్లో మీకు అన్నీ నేను చెప్పేది కూడా ఉంటుందండి. సో మొదటి రోజు మనకి శైలపుత్రి అమ్మవారు, ఆవిడకి ప్రసాదం పాయసం అలాగే నీలం రంగు. రెండో రోజు బ్రహ్మచారిణి అమ్మవారు, ఆవిడకి బెల్లంతో చేసిన నువ్వుల లడ్డు అలాగే రంగు వచ్చి పసుపు. మూడో రోజు చంద్రగంట అమ్మవారు, అమ్మవారికి పాలు అలాగే కేసరి, రంగు వచ్చి ఆకుపచ్చ రంగు. ఇంకా నాలుగో రోజు కుష్మాండ అమ్మవారు, దధ్యోదనం అలాగే రంగు బూడిద రంగు. ఐదో రోజు స్కందమాత, ఈమెకి మకిని అంటారు, డ్రై ఫ్రూట్స్లా ఉంటుంది మకిని
లేదు కట్ట పొంగలి. ఈవిడికి ఆరెంజ్ కలరు. ఆరో రోజు కాత్యాయని అమ్మవారు చక్కెర పొంగలి ఈమెకు పెట్టాల్సిన ప్రసాదం, అలాగే తెలుపు రంగు. ఏడో రోజు కాలరాత్రి. ఈ అమ్మవారికి పాయసం, పెరుగన్నం లేదా తెల్ల నువ్వులు. ఈవిడికి ఎరుపు రంగు అంటే ప్రీతి. ఇంక 8వ రోజు మహాగౌరి. ఈవిడికి కదంబం అలాగే స్కై బ్లూ రంగు వచ్చి. ఇంకా 9వ రోజు ఏదైతే రామనవమి రోజు, ఆ రోజు సిద్ధిదాత్రి అమ్మవారు. ఈవిడికి కొబ్బరి అలాగే పింక్ రంగు అంటే ఇష్టం. ఇదే రోజు మనం రాముడికి కూడా చేసుకుంటాం కాబట్టి రాముడు ప్రసాదం అవి కూడా మనం వచ్చేసి చేసుకోవచ్చు. సో ఇవన్నీ అమ్మవారు వాళ్ళ ప్రసాదము, వాళ్ళ రంగు ఇవన్నీ. సో మీరు మాకు చాలా వివరంగా చెప్పారండి. చాలా సింపుల్గా కూడా ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా ఇలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు అని మీరు చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలండి. ఇప్పుడు మాకు తెలియాల్సింది ఇంకొకటి ఏంటంటే, ఈ చైత్ర నవరాత్రి అమ్మవారి అవతారాలు ఉంటాయి కదండి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఉంటాయి. మరి సో మీరు అన్నట్టే సరే మేము ఇంట్లో చేసుకుందాం అనుకుంటున్నాం, సింపుల్గా చిన్నగా చేసుకుందాం అనుకుంటున్నాం. మరి అమ్మవారికి ఇలా చేసుకోవాలనుకున్నాం అని అనుకున్నప్పుడు ఏ విధంగా మేము వచ్చేసి ఇలా ఒక్కొక్క రోజు ఏ అమ్మవారికి ఎలాంటి రంగు, ఎలాంటి ప్రసాదం మేము చేయాలి అనేది కాస్త మీరు వివరిస్తారా? తప్పకుండా అండి. మీకు ఇంతకుముందు పెట్టినట్టే ఇప్పుడు కూడా మీకు వచ్చేసి శ్లోకాలు, ఒక్కొక్క అమ్మవారు ఆ రోజు ఆ అమ్మవారికి చెప్పే మనొక మంత్రం, అష్టోత్తరాలు ఇవన్నీ కూడా దొరుకుతాయండి బయట. ఒక గురువు లేదా ఎవరైనా పూజారి వాళ్ళు దగ్గర చేస్తూ వాళ్ళ ద్వారా చెప్పగలిగితే మంచిది. ఎందుకంటే తప్పుడు చెప్పామనుకోండి, అది అర్థాలు మారేదే కాకుండా అది ఇంటికి కూడా మంచిది కాదు. దానికి మనం ఈ ఆడియోలు వినొచ్చు, లేదు అని అంటే గుడిలో ఎట్టైనా చెప్తారు, లేదు ఒకళ్ళ దగ్గర మనం నేర్చుకొని లేదా వచ్చిన వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు, కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇవి నేర్చుకొని ఆ అష్టోత్తరాలు కానీ ఏదైనా కూడా చెప్పచ్చండి. ఇవి చాలా సింపుల్ మంత్రాలు. సో ఇవి ఆ రోజు అమ్మవారికి చెప్పుకోవచ్చు. సో ప్రతి అమ్మవారికి ప్రతి శ్లోకం నేను వచ్చేసి మీకు ఇచ్చిన్నాను. సో దాన్ని అలాగే మీరు వచ్చేసి చదువుకోవచ్చు. సో ఈ 9 రోజులు కూడా అమ్మవారికి నిష్ట నియమాలతో మనం ఎంత శ్రద్ధతో చేస్తే ఆవిడ ప్రీతి అయి మన కోరికలు అన్నీ కూడా తీర్చి మనల్ని ఆశీర్వదిస్తారు. ఓం శ్రీ మాత్రే నమః. సో ఎస్ఎస్ గారు చాలా కృతజ్ఞతలండి. ఎందుకంటే మీరు మీ యొక్క సమయం తీసుకొని ఇక్కడికి విచ్చేసి మీరు మాకు అలాగే మా ప్రేక్షకులకి అందరికీ కూడా ఇంత వివరంగా వివరించి ఇలా ఏం చేయొచ్చు, ఎలా చెప్పచ్చు, ఏమేమి చేయకూడదు అనేది క్లుప్తంగా, డీప్గా కాకుండా క్లుప్తంగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు చెప్పారు మీరు. సో దీనికి మీకు వాళ్ళ తరపున మా తరపున మా ఎస్ఎస్ అప్లోడ్స్ భక్తి ఛానల్ తరపున మరొకసారి కృతజ్ఞతలండి. మీకు కూడా అండి, మీకు అలాగే ఎస్ఎస్ అప్లోడ్స్ భక్తి ఛానల్ ప్రేక్షకులకి అందరికి కూడా నా ఒక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇలా నన్ను ఈరోజు ఈ ఒక పాడ్కాస్ట్కి పిలిచి నన్ను ఇలా మీరు అమ్మవారి గురించి, నవరాత్రి గురించి చెప్పమని అడిగిన దానికి నిజంగానే ఎంతో అమ్మవారికి నా కృతజ్ఞతలండి. అలాగే మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఈరోజు మన ఒక పాడ్కాస్టు. సో మీకు నచ్చినట్లయితే
మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసేదానికి సబ్స్క్రైబ్ చేసి, ఆ సబ్స్క్రైబ్ చేసినప్పుడు అండి ఆల్ అనేది ఉంటుంది, అది ప్రెస్ చేస్తే మీకు వీడియోస్ మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు తెలుస్తుంది. అలాగే మీరు లైక్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేసేదానికి. అలాగే మరిన్ని వీడియోస్ అన్నీ భక్తి గురించి కానీ ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకొని ఉంటే మాత్రం తప్పకుండా మీరు చూసేదే కాకుండా ఉపయోగకరంగా విషయాలు ఉందంటే మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇక్కడితో మనకి ఈరోజు ఈ యొక్క చైత్ర నవరాత్రి గురించి విషయాలు అనేది మీరు తెలుసుకున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. అలాగే మన ఎస్ఎస్ గారికి కూడా కృతజ్ఞతలు మీ తరపున నా తరపున. మరొకసారి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. నమస్తే.